హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి చూసుకున్నాం. బట్ కాకపోతే చాలామంది ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు. సో సార్ 5th సెమిస్టర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, 6th సెమిస్టర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, 4th సెమిస్టర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఎక్కువ అడుగుతా ఉన్నారు. బట్ నేను అకాడమిక్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక వీడియో చేసేసాను. సో ఆ వీడియో నేను 2 టైమ్స్ చేశాను. దానికి వ్యూస్ తక్కువే, కానీ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, సో దట్ అందరికీ రీచ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కౌన్సిలింగ్ క్లాసెస్ అనేది ఎవరైతే పీజీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ ఏదైతే బీఏ, బీకామ్, బీఎస్సీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5కి సంబంధించి ప్రీవియస్ వాళ్ళకి ప్రీవియస్ ఇయర్స్ వాళ్ళు కూడా ఎవరైతే మనం ప్రాక్టికల్స్కి వెళ్ళకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా అండ్ కొత్త బ్యాచ్ వాళ్ళకి కూడా ప్రాక్టికల్స్కి అటెండ్ ఎలా అవ్వాలని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్కి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా వ్యూస్ అయితే లేవు. సో ఎవరికైనా కావాలనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. సో తప్పకుండా చూడండి. ఎందుకంటే మళ్ళీ సార్ ఇది అయిపోయిందా, అది అయిపోయిందా, ప్రాక్టికల్ క్లాసెస్ జరిగిపోయినాయా, మేము అటెండ్ అవ్వలేదు, ఫీజు కట్టలేదు, సో ఇలాంటివంతా మనం వినుకోకూడదు అనమాట. ఎందుకంటే నేను మీకోసం చేస్తున్నప్పుడు తప్పకుండా మీరు దాన్ని చూడాలి. చూసినప్పుడే మీకు ఏముంది ఏం లేదు అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో దట్ మీరు ఖచ్చితంగా అటెండ్ అయితే అవ్వండి అనమాట. నెక్స్ట్ వచ్చేసింది బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చాయని చాలామంది అడిగారు. సో అవి కూడా రావడం జరిగింది. అండ్ ఈరోజు నేను వచ్చేసింది పీజీకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ షెడ్యూల్ అయితే రావడం జరిగిందని చెప్పాను కదా. సో దానికి సంబంధించింది నేను ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ కౌన్సిలింగ్ క్లాసెస్ షెడ్యూల్ అని చెప్పేసి రావడం జరిగింది కదా, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ప్రోగ్రామ్స్ వాళ్ళకి సంబంధించి. సో దాని గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లర్నర్ సపోర్ట్ సర్వీస్ బ్రాంచ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లివిక్ రెడ్డి LVK Reddy director. So schedule of offline classes, contact counseling classes for second year MA Economics, History, Political Science and Public Administration, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, తెలుగు, ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్, హిందీ అండ్ ఉర్దూ, ఎంకామ్, ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ అండ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్, సైకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ జువాలజీ ప్రోగ్రామ్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 24 and 25 అనమాట. మీరు గుర్తు తెచ్చుకోండి ఇంకొకసారి, మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చదువుతున్నాను. షెడ్యూల్డ్ ఆఫ్ ఆఫ్లైన్ క్లాసెస్, కాంటాక్ట్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఫర్ సెకండ్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, తెలుగు, ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి చూసుకోండి. సెకండ్ సెమిస్టర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి హిందీ అండ్ ఉర్దూ, ఎంకామ్, ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి వచ్చింది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్, సైకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ ప్రోగ్రామ్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24 and 25 అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఎంఏ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి మ్యాథ్స్, సైకాలజీ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి 24 ఈ మంత్ ఒకటి అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఎప్పటి వరకు 5th వరకు ఉండడం జరిగిందనమాట షెడ్యూల్. అంటే 12th మంత్ అండ్ అలాగే January 5th వరకు కూడా మనకి షెడ్యూల్ అయితే ఉండడం జరిగింది. సో క్లాసెస్ అనేది అనమాట 24/11/2024, 1/12/2024, 8/12/2024, 14/12/2024, 15/12/2024, 22/12/2024, 29/12/2024 అండ్ నెక్స్ట్ మంత్ Jan 5/1/2025 అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎంకామ్ సెకండ్ ఇయర్కి సంబంధించి 2023 బ్యాచ్కి సంబంధించింది 24/11/2024 ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసింది 1/12/2024 అనమాట. నెక్స్ట్ 8/12/2024, 14/12/2024, 15/22/29/12/2024 అనమాట. నెక్స్ట్ వచ్చేసింది January 5/11/12/19 January 2025 అండ్ అలాగే ఫిబ్రవరిలో చూసుకుంటే మనకి 2/2/2025 అనమాట. ఎంఎస్సి బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ అండ్ సెకండ్ ఇయర్
2023 బ్యాచ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి 24/11/2024 అండ్ అలాగే 1 December 2024 టు 8 December, 14 December, 15 December, 22 December, 29 December అండ్ January 5, 11, 12 2025 అనమాట. నెక్స్ట్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ థర్డ్ సెమిస్టర్ 2023 వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి 24/11/2024 అండ్ అలాగే డిసెంబర్ చూసుకున్నట్టయితే 1/8/14 డిసెంబర్ అనమాట. ఇది దానికి సంబంధించిన షెడ్యూల్ నోట్. ఎంఏ అండ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, సైకాలజీ 8 classes for 1.5 hour duration for each course అనమాట. MCOM 6 classes of 2 hours duration shall be held for each course, diving into 2 spells. So 3 courses in spell 1 and the remaining 2 courses in spell 2 అనమాట. MSc science program 10 classes of 1.5 hour duration will be conducted for each course. MA journalism and mass communication 4 classes 1.5 hours duration each semester, 8 classes. The remaining classes will be conducted through online mode only ఫ్రమ్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్. మీరు గుర్తుంచుకోండి, ఆఫ్లైన్లో సగం సిలబస్ ఉంటుంది అండ్ అలాగే ఆన్లైన్లో సగం సిలబస్ అనేది ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే ఇక్కడ చాప్టర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మీకు 10 క్లాసెస్ అలా ఉండడం జరిగింది, 8 క్లాసెస్, సో దాని వైజ్ 6 క్లాసెస్, సో అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చెప్పేశాను కదా. నెక్స్ట్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ సిలబస్ 50% చూడండి ఇక్కడ 50% కవర్డ్ బై RC/LSC ఇన్ ద ఆఫ్లైన్ మోడ్ ఫ్రమ్ స్టార్టింగ్ యూనిట్స్. సో ఏదైతే 50% ఆఫ్ సిలబస్ స్టార్టింగ్లో ఉంటుందో అదాన్ని ఏదైతే మన లర్నర్ స్టడీ సెంటర్ ఉంటుందో అక్కడ మనం కండక్ట్ చేస్తారనమాట. సో రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ సబ్జెక్టు సిలబస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని వచ్చేసింది మనకి ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆఫ్లైన్ మోడ్లోది మీరు వెళ్ళి ఎక్కడైతే మీ లర్నర్ స్టడీ సెంటర్ ఉందో అక్కడ వెళ్ళి మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే 50% మనకి హెడ్ క్వార్టర్స్ వాళ్ళు పెట్టడం జరుగుతుంది అనమాట. ద అబోవ్ కాంట్రాక్ట్ కమ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇస్ సబ్జెక్ట్ టు అడ్జస్ట్మెంట్ బై ద హెడ్ క్వార్టర్ స్టడీ సెంటర్ కన్సర్న్ డిపెండింగ్ అపాన్ ద లోకల్ కండిషన్స్ అనమాట. సో సిచ్యువేషన్కి అనుగుణంగా దీనిలోనైతే పెట్టడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఆఫ్లైన్ క్లాసెస్కి మీరు తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఇది ఆఫ్లైనా ఆన్లైనా మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఆఫ్ ఆఫ్లైన్ కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది, మీరు గుర్తించాలి. ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. షెడ్యూల్డ్ ఆఫ్ ఆఫ్లైన్ కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ అని వెరీ క్లియర్గా ఉండడం జరిగిందనమాట. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.